పాకిస్తాన్ గురించి ఇక పైన చాలా గొప్పలొస్తాయి. చాలా గొప్ప గొప్ప ప్రచారాలు జరుగుతాయి. ఇప్పుడు అణ్వస్త్రాలు అద్భుతమైన అణ్వస్త్రాలు తయారు చేసేశారు. లేకపోతే గనక అణు వార్‌హెడ్‌లను తయారు చేసేశారు. ఖండాంతర క్షిపణులు తయారు చేసేశారు. పాకిస్తాన్ ఆర్థికంగా అద్భుతంగా ఎదిగిపోయింది. ఇట్లాంటి స్టోరీలన్నీ వస్తాయి. ఇప్పుడు డీప్ స్టేట్ టీమ్ దానికిప్పుడు ట్రంప్ కూడా జతకట్టాడు. వాళ్ళకి అక్కడ బేస్ కావాలి. 8 దేశాలతో లింక్ అయ్యి ఉన్నటువంటి ప్రాంతం. ఆఫ్ఘనిస్తాను, రష్యా, భారత్, చైనా ఇట్లాగా అనేక దేశాలకి మధ్యలో ఉన్నటువంటి జంక్షన్ పాయింట్. కాబట్టి అక్కడ అలాగని అమెరికా అది ఆక్రమించుకుని ఆ దేశాన్ని నడపలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో దానికి అనుభవం ఉంది కాబట్టి అదేం చేయలేదు. ఇరాక్‌లో అనుభవం ఉంది కాబట్టి అదేం చేయలేదు. ఇక్కడ తమ పప్పెట్ తామేం చెప్తే అది వినేటటువంటి పప్పెట్ చాలు. అక్కడ ప్రభుత్వాల్లో ఉండేటటువంటోళ్ళు బచ్చాగాళ్ళు ఉంటారు. సైన్యం కీలకంగా ఉంటుంది. ఆ సైన్యానికి అంత ముద్దబడేస్తే చాలు అమెరికా చెప్పినట్టు వింటుంటారు. కాబట్టి అక్కడ పాకిస్తాన్‌కి సంబంధించి అలాగా గ్రిప్‌లో పెట్టుకుంటా ఉంటది. ఇప్పుడు భారత్‌తో కంటే కూడా పాకిస్తాన్‌తో అమెరికాకి అవసరం ఎక్కువ. కాబట్టి అమెరికా చేతిలో ఉన్న మీడియా, డీప్ స్టేట్ చేతిలో ఉన్న మీడియా ఇకపైన భారత్‌ని గురించి నెగెటివ్ స్టోరీలు, పాకిస్తాన్ గురించి పాజిటివ్ స్టోరీలు ప్రొజెక్ట్ చేస్తుంది. అందులో భాగమే ఖండాంతర క్షిపణుల్ని తయారు చేసిందనేటటువంటి డ్రామాస్.